అట్లా నీళ్ళు చూడు సార్. అరే ఏం చెప్తుర్రా మీరంతా? టచ్ ఇక్కడ కూర్చుంటది ఇక్కడ రోజు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రాజు వ్లాగ్స్. సో ఇక మా మేడం అయితే పాపం కష్టపడుతుంది. చిన్నప్పటి నుంచి కష్టమే, పెద్ద అయినాక కూడా కష్టమే, మ్యారేజ్ అయినాక కూడా కష్టమే. చూడు లోపల ఉన్నది. మన గురించి, ఫ్యామిలీ గురించి బాసన తోంది. రివర్ దాకా బాసన తోంది. మేకలు పోతుంది చూడు, మేకలు మేకలు చూడు, అన్ని మేకలు. ఇక మా పిల్లలు చూడరు ఇక ఎట్లా ఆడుతుర్రో, ఘోరంగా ఆడుతుర్రు. అరే ఏం చెప్తుర్రా మీరంతా? ఈ రంజాన్ సందర్భంగా సెలవులు వచ్చినాయి, వాళ్ళు తవ్వి చంపుతుర్రు కచ్చల ఎగురు. అరే ఏం గుడిరా అంత పిసలేసిందా కనెక్ట్ చేస్తుర్రు అంత? గిడి చూడు చేతులకు ఏం వేసుకున్నాడు, గ్లౌజులు వేసుకోవాలి, సాక్స్లు వేసుకున్నాడు, స్కూల్ సాక్స్లు అని ఇష్టం ఉన్నాడు ఎత్తాడు. ఏం నీళ్ళు వస్తాయి రే అంత చెప్తారే. సో చూసి రాగట్టుంటుంది అన్నట్టు పిల్లలు. ఏమో మేడం బాసనతో మీద పెట్టింది చూడు. నేను ఒకటి చూపిస్తున్నారు మీకు, టమాటా చెట్లు పెట్టింది ఇక్కడ. టమాటా చెట్లు ఇప్పుడు పూత వచ్చింది. ఆడ గోధుమ చెట్లు వేసినాం. నాకు ఒక 10-20 గోధుమ ఇత్తులు దొరికితే ఆడ వేసిన. దగ్గర దగ్గర ఒక 1/4 కిలో మందం వెళ్తాయి. అవునా మేడం? వెళ్తాయా? బీడీలు చేస్తారు, ఆకులు అడుపుకుంటుంది. బీడీలు చేస్తుంది మా మేడం. అబ్బాయి ప్యాకెట్ పనిస్తుంది నాకు. ప్యాకెట్ పనిస్తా నాకు, ప్యాకెట్ పని ఎంత సంపాదిస్తావు నెలలో? 2-3 వేలు వస్తాయి. మంచిగా మళ్ళీ తీసుకొని తాగచ్చు. అట్లనే ఇక్కడ మెంతి కూర వేసినాం. మెంతి కూర, పుదీనాకు, పచ్చకూర, ఇక్కడ బెండకాయలు, వంకాయ చెట్లు చూసిరా ఫ్రెండ్స్. వంకాయ చెట్లు ఇదేమో కాకర చెట్టు. ఇవాళ మేము కూర అనుకున్నాం. నెక్స్ట్ కాకరకాయలు కూడా పడ్డే చూడరి. కాకరకాయలు చూసిరా, కాకరకాయలు ఇవాళ ఆల్రెడీ కూర అనుకున్నాం. నెక్స్ట్ డే మళ్ళీ వారం రోజుల తర్వాత పెద్ద అయినప్పుడు కట్ చేసేటప్పుడు తినేస్తా కాకరకాయలు. ఓకేనా? మరి కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలు పూత చాలా పడ్డది. కానీ అయితే పూత ఏమైందంటే పిట్టలు బుక్కేసినాయి. ఉన్న కడుకు ఉన్నాయి. అవి కూడా పిట్టలు ఆయన బుక్కేస్తట్టు ఉన్నాయి. ఇక దక్కనిస్తట్లేవు వాటిని. సో ఇక మళ్ళీ ఇక్కడ ఏం పెట్టినా తెలుసా? ఇక కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి చెట్టు కింద బీరకాయ చెట్టు పెరుగుతుంది. అట్లనే ఏంటిది చిక్కుడు చెట్టు కూడా పెరుగుతుంది చూడరు ఫ్రెండ్స్. ఇదంతా పచ్చకూర, పాలకూర. ఈ పాలకూరనైతే ఒక చాలా మందికి 5-6గురికి ఇచ్చిన ఫ్రెండ్స్ నేను. జాబ్ ఉంటుంది, ఇట్లుంటుంది. ఇవేంటి తెలుసా? క్యాప్సికమ్ ఉంటుంది, క్యాబేజీ చెట్లు పెద్ద అయితే ఒక నెల తర్వాత ఇవన్నీ ఇస్తుంది మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 ఇట్లా. ఓకేనా? సో ఇది అన్నట్టు. అయితే కాకర చెట్టు ఇంకా కొంచెం బాగా వాడుతుంది. పారినాక ఇంకా ఒక ఫ్యామిలీ మనం కాకరకాయలు అయితే ఖచ్చితంగా ప్రతి నెల వెళ్తాయి. ఇక మా మేడం అయితే ఇక లాస్ట్కి అయితే ఇక బీడీలు చేసేందుకు ఆకు తడుపుకుంటుంది. అదే మేడం, అంతేనా? ఇక్కడ రోజు ఇక పిట్టచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఇక్కడ రోజు చూసిరా ఊర తీసుకుంటారు. ఊర తీసుకు రోజు వచ్చి ఇక్కడనే ఉంటుంది. ఇక పోతుందా చూడరు. ఇక ఆకు తడుపుకొని బీడీలు చేస్తారు. ఇక బీడీలు చేయకపోతే పాపం మా సంసారం వెళ్ళదు. నేను పని చేయకపోతే ఆయన తెలియదు. అంతేనా? ఇక మావాడు చూడ ఎట్లా ఆడుతుండు. వీళ్ళైతే ఇక నేను ఏం చెప్పినా వినరు, నా మాట అసలుకి వినరు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు, వాళ్ళకి నచ్చినందుకు చేసుకుంటారు. ఇక భూమి సిరిసిలో ఉన్నప్పుడు వాళ్ళకి భూమి దొరకలేదు. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కాబట్టి వాళ్ళు మట్టి దొరకలేదు. ఇక్కడికి వచ్చేసింది 6 months అవుతుంది. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఆడుతారు, ఇష్టం ఉన్నట్టు చూసి. కానీ అయ్యో రోజు మోటార్ తెచ్చిపెట్టు అంటది. ఇక మోటార్ ఎప్పుడో ఒక రోజు కొనుకొచ్చి పెట్టాలి. నీళ్ళు చూడు సార్. చూసారా నడుము నొస్తుంది గుంజి. నాకు కూడా నడుము బాగా నొస్తుంది. అయినా నేను చెప్తాను ఈసారి మోటార్ తెచ్చి పెడతా. ఓకేనా? మోటార్ తీసుకొచ్చి పెట్టుకుందాం. కరెంట్ బిల్ కూడా 0 బిల్ చేయించుకోవాలి. లేకపోతే రోజు నెలకు 150 రూపాయలు మీద పడుతున్నాయి. ఓకే, బాసనలు తోమింది తీసుకొని పెడుతుంది. అది చదరదాకా అదంటే అవుతుంది. అది చదరసరికి. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక 100 లైకులు కొట్టుర్రి. అట్లనే ఫాలో చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుడ్ బై, జై హింద్, చెప్పి మాత్రం బై బాయ్.